అందరికీ నమస్కారం మాస్టర్స్. సమస్త గురుమండలిలో ఉన్న సమస్త గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్రలో 12వ అధ్యాయము అతీంద్రియ శక్తి గల సాధువుతో సమగమం. యోగి మండేలా నగర సమీపంలో ఉన్న పుంగిచౌను విడిచి ఐరావతి నది పశ్చిమ తీరాన ప్రయాణాన్ని కొనసాగించాడు. చాలా రోజులు నిర్జనమైన కొండలు, కోనలు, అరణ్యాలు దాటుకుంటూ నడిచారు. దారిలో ఎక్కడా ఆయనకు జనసంచారం కనిపించలేదు. మనోహరమైన ప్రకృతిని తిలకిస్తూ ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించాడు. నడవగా నడవగా ఒక కొండ ప్రక్కన ఆయనకు ఒక పుంగిచో కనిపించింది. విరామం లేకుండా నడవడం వల్ల బాగా అలసిపోయాడు. ఆకలి కూడా వేస్తుంది. అందుచేత ఆ ఆశ్రమంలో కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఆ ఆశ్రమం సరిగ్గా తనను ఇంతకు ముందు నివసించిన పుంగిచోవును పోలి ఉంది. ఆశ్రమంలో నివసిస్తున్న బౌద్ధ సన్యాసి ఉదార స్వభావుడు. తన ఆశ్రమానికి దయచేసిన దిగంబర హిందూ సన్యాసిని ఆదరంగా పలకరించి లోపలికి ఆహ్వానించాడు. యోగి బౌద్ధ సన్యాసిని బర్మా భాషలో సంబోధించి తినడానికి కొద్దిగా ఆహారం ఉండడానికి కాస్త చోటు ఇమ్మని వినయంగా అడిగాడు. యోగి మాటలకు బుద్ధ సన్యాసి కరిగిపోయాడు. స్వామీజీ, ఈ ఆశ్రమం నాదే కాదు, మీది కూడా. రండి రండి, కూర్చోండి అని సాదరంగా పలికి ఒక మెత్తని ఆసనం పరిచి దానిపై కూర్చోబెట్టాడు. యోగి కమండలాన్ని నేలపై ఉంచి ఆసనంపై సుఖంగా కూర్చున్నాడు. యోగిని అనేక ప్రశ్నలు అడిగాడు పుంగి. వాటన్నిటినీ బర్మా భాషలో సమాధానం చెప్పాడు యోగి. మండేలే నగర సమీపంలో గల పుంగి చౌలోని రుద్రశ్రీ అక్కడున్న పుంగి తన బర్మా భాషను నేర్పారని యోగి చెప్పగా ఎంతో సంతోషించాడు బౌద్ధ సన్యాసి. తర్వాత యోగితో, మహాత్మా, నేను ఇక్కడ ఒంటరిగా నివసిస్తూ వండుకొని తింటూ నా మతానుసారం ప్రార్థన చేసుకుంటూ కాలం గడుపుతున్నాను. నేను వంటగదిలోకి వెళ్ళి మనిద్దరం వంట చేస్తాను. అప్పటి వరకు మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. యోగి కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని తర్వాత లేచి కూర్చొని పద్మాసనం వేసుకొని ధ్యాన సమాధిలో నిమగ్నుడయ్యాడు. 2-3 గంటల తర్వాత బౌద్ధ సన్యాసి భోజనం తీసుకుని యోగి ఉన్న గదిలోకి వచ్చాడు. కానీ గాఢ సమాధిలో ఉన్న యోగికి పుంగి రావడం తెలియలేదు. అంతకుముందు గాఢ సమాధిలో ఉన్న ఏ వ్యక్తిని పుంగి చూసి ఉండలేదు. అందుచేత తపో నిమగ్నుడై ఉన్న యోగిపై పుంగికి మరింత పూజ్యభావం కలిగింది. కొంతసేపటికి యోగి కళ్ళు తెరిచాడు. అప్పుడు పొంగి, మహాత్మా, మీకోసం భోజనం తయారు చేసి తీసుకొని వచ్చాను. దయచేసి కాళ్ళు చేతులు కడుక్కొని రండి. మీకు భోజనం వడ్డిస్తానని మనవి చేశాడు. పొంగి వినయశీలి, భుజు వర్తనుడు అని అతన్ని అతిథేయ సత్కారమే తెలియజేస్తుంది. యోగి నింపాదిగా భోజనం చేస్తూ పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయన్నాడు. సాక్షాత్తు బుద్ధ భగవానులే వలె ఉన్న ఒక విశిష్టమైన యోగిగా ఆతిథ్యమిచ్చే భాగ్యం లభించనిందని పొంగిపోయాడు. బుద్ధ భగవానుడు పొడుగాటి అంగిని ధరిస్తాడు. యోగి ఒక చిన్న అంగవస్త్రం ధరించి అర్ధనగ్నంగా ఉన్నాడు. బుద్ధ భగవానికి గడ్డం మీసం ఉండవు. నున్నటి గుండు ఉంటుంది. యోగికి జటాజూటం, గడ్డం, మీసం ఉన్నాయి. ఈ భౌతిక భేదాలు తప్ప ఇద్దరు సమానులే అని పొంగి అభిప్రాయం. బుద్ధ భగవానుడు కారుణ్య దృక్కులు నిక్షల యోగిలో గమనించాడు పొంగి. పెలుబుకుతున్న భక్తిభావంతో, యోగీశ్వర, మీరు కనీసం ఒక్క నెల రోజులైనా ఇక్కడ ఉండి విశ్రాంతి తీసుకోండి. మీరు నా ప్రార్థన మన్నిస్తే నేను చాలా ఆనందిస్తానని అర్థించాడు పొంగి. బౌద్ధ సన్యాసి పలుకులకు యోగి సంతోషించి, కుమారా, నేను ఇక్కడ కొన్ని రోజులు ఉంటానని చెప్పాడు. యోగి భోజనం పూర్తయ్యాక పొంగి వంటింట్లోకి వెళ్లి ఒంటరిగా భోజనం చేశాడు. చీకటి పడ్డాక పొంగి ఒక చిన్న నూనె దీపం తెచ్చి యోగి ఉన్న గదిలో ఉంచాడు. యోగి పండుకోవడానికి ఒక మెత్తని చాప పరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే యోగి నదిలో స్నానం చేసి వచ్చి ఒక ఇనుప తిన్నపై కూర్చున్నాడు. ఆయన తల నుండి బొట్టుగా నీరు కారుతుంది. పైనుండి పడుతున్న సూర్యకిరణాలు, వీస్తున్న గాలులు ఆయన తలను, శరీరాన్ని ఆరబెట్టాయి. యోగి శీతోష్ణాలకు అతీతుడని, మూర్తిభవించిన ఆనందమని పొంగి గమనించాడు. తన పొడవైన గంభీర మూర్తిని ఎండవేడిమితో ఆరబెట్టుకున్న యోగిని చూసి మురిసిపోయాడు పొంగి. కొంతసేపటికి యోగి ఆశ్రమానికి తిరిగి వచ్చి గదిలో ధ్యాన నిమగ్నుడయ్యాడు. ధ్యానం నుంచి లేచిన తర్వాత పొంగి ఆయనకు భోజనం పెట్టాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సాయంత్రం యోగి పొంగి మాట్లాడుకుంటూ ఆశ్రమ ప్రాంగణంలో పచార్లు చేస్తూ ఉండగా యోగికి ఒక దృశ్యం కనిపించింది. పుంగి చౌ కొండ మధ్యలో ఉన్న లోయలో ఉంది. దగ్గరలో ఉన్న ఒక కొండపైకి జనం గుంపులుగా చేతుల్లో బుట్టలు పట్టుకొని కోలాహలంగా ఎక్కుతున్నారు.
కొందరు దిగుతున్నారు. ఆ అలజడి ఏమిటి? జనం అక్కడ ఏం చేస్తున్నారు? అని పొంగిని ప్రశ్నించాడు యోగి. మహాత్మా, కనిపిస్తున్న ఆ కొండ గుహలో ఒక సాధువు నివసిస్తున్నాడు. అతడికి వ్యాఘ్ర రూపాన్ని ధరించే శక్తి ఉంది. ఆకలి వేసినప్పుడు అతడు పులిగా మారి మనుషుల్ని, పశువులని చంపి తిని తన ఆకలిని తీర్చుకుంటున్నారు. కానీ అతన్ని తినడానికి ఏదైనా అన్నం వండి ఆహారం దొరికితే దాన్ని తిని తన గుహలో పడుకుంటాడు. మనకు కనిపిస్తున్న ఆ జనం బుట్టల నిండా తినుబండారాలు తీసుకొని వెళ్తున్నారు. మనుషులను చంపకుండా తాము పెట్టిన ఆహారం తిని సాధువు కొండగునను అంటిపెట్టుకొని ఉండడానికి ఆ జనం అవలంబిస్తున్న మార్గం అది. అది ఆ అలజడిలోని రహస్యమని పొంగి సమాధానం చెప్పాడు. అది విన్నాక మహాభారతంలో బకాసుర కథ జ్ఞాపకం వచ్చింది యోగికి. తన కమండలాన్ని పట్టుకొని జనం ఉన్న కొండకు ఎక్కాడు. యోగి పొంగి యోగిని అనుసరించాడు. ఆయన తిన్నగా వెళ్లి జనాన్ని కలుసుకున్నాడు. జనం ఒకరు రాతి బండపై తినుబండారాలు ఉంచి కొండ దిగుతున్నట్టుగా జవాబు చెప్పారు. వాళ్ళు చాలా ఆందోళన పడుతున్నారు, భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడని జనాన్ని ప్రశ్నించాడు యోగి. ఆ జనంలో ఒకడు మహాత్మా, మా గ్రామస్తులలో ఒకడు కొన్ని గంటల క్రితం కొండపై సంచరిస్తున్న భయంకరమైన సాధువుని చూశాడు. అతడు ఎప్పుడైనా సరే పులిగా మారి మా పశువులను భక్షించవచ్చు. కానీ తనకు దగ్గరలో తినుబండారాలు ఉంటే అతడు ఎవరిని చంపడు అని సమాధానం చెప్పాడు. ఎంతకాలం నుండి ఆయన అలా చేస్తున్నారని యోగి అడిగాడు. మహాత్మా, ఆ సాధువు ఈ కొండపై చాలా సంవత్సరాలుగా నివసిస్తున్నారు. అతడు కొందరిని చంపిన తర్వాత మేము భయభ్రాంతులకు లోనై మా ప్రాణాలు కాపాడడానికి ఈ పద్ధతిని అవలంబిస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా మేము ఈ ఏర్పాటు చేస్తున్నామని ఒకడు సమాధానం ఇచ్చాడు. యోగికి గ్రామస్తులను ఆదుకోవాలన్న సంకల్పం కలిగింది. ఆ సాధువు వల్ల మీరు ఇక భయపడనవసరం లేదు. నేను కొండపైకి ఎక్కి ఆ సాధువు మిమ్మల్ని బాధించకుండా చూస్తాను అని గ్రామస్తులకు అభయమిచ్చాడు. ఆ మాటలకు గ్రామస్తులు పొంగి కలవరపడి మహాత్మా, మీరక్కడికి వెళ్ళొద్దు. ఆ సాధువు మిమ్మల్ని చంపి తినేస్తాడని బిగ్గరగా ఘోషించాడు. ప్రాధేయపడ్డాడు. పదే పదే బతిమిలాడాడు. ఆ ప్రయత్నాన్ని విరమించుకోమని వారు ఎంతగా ప్రార్థించినా యోగి చిరునవ్వు నవ్వి కొండను ఎక్కడం ప్రారంభించాడు. కానీ యోగిని అనుసరించడానికి ఎవ్వరూ సాహసించలేకపోయారు. ప్రాణభయం వల్ల వారు వెనుతిరిగిపోయారు. గ్రామస్తుల మాటల్లోని వాస్తవాన్ని తెలుసుకోవడానికి వారు అన్నం బుట్టలు ఉంచిన చోటుకు చేరుకున్నాడు యోగి. శబ్దం చెయ్యకుండా ఆ గదిలోనే కూర్చున్నాడు. ఇంతలో చీకటి పడింది. బర్మా రైతులను భయపెడుతున్న సాధువు రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కొన్ని గంటలు గడిచాయి. పులి జాడ గాని, మనిషి అలకడి గాని కనిపించలేదు. కీచుల్లాల కింకారాలు గాని, గుడ్లగూబల కూతలు కానీ, లేక ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంతో నిండి ఉంది. ఆకాశంలో మినుకు మనుమంటున్న తారల కాంతి రాతి బండలపై పడి కొద్దిగా వెలుగునిస్తుంది. కానీ కొద్దిసేపట్లో కొండను ఆవరించిన మేఘాలు ఆ కొద్దిపాటి కాంతిని కూడా తొలగించాయి. అంతటా అంధకారం అలుముకుంది. యోగి కలవరపడకుండా అలానే కూర్చున్నాడు. పర్వత శిఖరాలపై సుదీర్ఘ ఏకాంతవాసం యోగికి అలవాటే. గ్రామస్తులను భయకంపితులను చేస్తున్న సాధువును కలుసుకోవాలని పట్టుదలతో అప్రమత్తమై కూర్చున్నాడు. ఇంతలో గ్రామస్తులు అన్నం తినుబండారు బుట్టల్లో ఉంచిన చోట ఒక గంభీరమైన పెద్ద పులి వచ్చి యోగి కొంత దూరంలో నిలబడింది. పెద్ద పులి రహస్యంగా మనిషి రూపాన్ని ధరించి, పెద్ద గడ్డం, జడలు ధరించిన సాధువు యోగి పెద్ద పులిని ని చూసి చూసిన చోటే ప్రత్యక్షమై అన్నం, మధుర పదార్థాలను బుట్టలో నుంచి తీసి తన సంచిలో పెట్టుకుంటున్నాడు. అప్పుడు యోగి మీరు ఎవరు అని బిగ్గరగా అరిచాడు. ఆ సాధువుకు ఆశ్చర్యం వేసింది. తల పైకెత్తి చూశాడు. కమండలం ముందుంచుకొని కూర్చున్న యోగిని సమీకరించాడు. యోగి వంక తెరపార చూసి నవ్వుతూ వచ్చి అతని దగ్గర కూర్చున్నాడు. యోగి ప్రశ్నకు అతడు సమాధానం చెప్పకుండా మహాత్మా, నాకు కాస్త గంజాయిని ఇవ్వగలరా అని అడిగాడు. యోగికి మార్గమధ్యంలో ఎవరో కొంత గంజాయిని ఒక చిల్లుం గుట్టాన్నిచ్చాడు. యోగి దాన్ని ఎన్నడూ ఉపయోగించలేదు. విచిత్ర సాధువుకు తన దగ్గర ఉన్న ఆ గంజాయినిచ్చాడు. దాన్ని చిల్లుం గొట్టంలో ముట్టించి గంజాయి పీల్చాడు సాధువు. కొన్ని క్షణాలు గడిచాయి. అప్పుడు యోగి విచిత్ర సాధువుతో, దగ్గరలో ఉన్న గ్రామస్తులు మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. మీరు ఎవరినైనా మనుషులను చంపారా అని అడిగాడు. అందుకు ఆ విచిత్ర సాధువు, మహాత్మా, నేను కూడా మీలాగా ఒక హిందూ సన్యాసిని. నేను ఎప్పుడు మనుషులను చంపలేదు. నేను ఈ కొండ గుహల్లో నివసిస్తూ తపస్సు చేసుకుంటుంటాను. నాకు పులి రూపాన్ని ధరించే శక్తి ఉంది. ఆకలి వేసినప్పుడు నేను పులి రూపాన్ని ధరించి మృగాలను వేటాడి తిని నా ఆకలిని తీర్చుకుంటాను. విశ్రాంతి కోసం నేను అప్పుడప్పుడు పులి రూపంలో సంచరిస్తూ ఉండడం గమనించిన గ్రామస్తులు నన్ను చూసి భయపడి ఈ మార్గాన్ని అవలంబించాడు అని సమాధానం చెప్పాడు. సాధువు చెప్పిన దానితో సమాధానపడ్డాడు యోగి. సాధువు కోరగా యోగి తన జీవిత చరిత్రను, తపమాచర్యలను సంక్షిప్తంగా తెలియచేశాడు. అది విని అసాధారణ సాధువు చాలా ముచ్చటపడ్డాడు. రంగూన్‌కి వెళ్ళే దారిని తెలియజేయమని యోగి సాధువుని అడిగాడు. సాధువుకు ఆ దారులన్నీ బాగా తెలుసు. రంగూన్‌కు దారిని వివరంగా తెలియజేశాడు సాధువు.
ప్రాంతకాలం కాగానే ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. సాధువు గుహలోకి వెళ్ళిపోయాడు. యోగి రంగూన్ వైపు వెళ్ళిపోయాడు. మాటల మధ్య ఈ అమిత ఆశ్చర్యకరమైన సంఘటన గురించి శిష్యులతో యోగి చెప్పినప్పుడు అది నమ్మశకమైనది కాదని, చాలా మంది శంకించవచ్చని శిష్యులు తమ అనుమానాన్ని వ్యక్తం చేయగా, చూడండి నాయనల్లారా! నేను కళ్ళారా చూసిన విషయాన్ని, నా అనుభవాన్ని మీకు తెలియచేశాను. మీకు ఒక రహస్యాన్ని చెబుతాను. సాధన వల్ల అటువంటి ఉన్నతమైన శక్తులు తప్పకుండా పొందవచ్చు. నాకు ఇలాంటి గారడీ విద్యలు ఎన్నో తెలుసు. కానీ ఈ ఉన్నతమైన శక్తులు కేవలం మాయా ఆధీనములు. ఆ శక్తులు ఉన్నవాడు ఆధ్యాత్మికంగా ఎదగడు. అందుచేత మీరు వాటి జోలికి పోవద్దు. విజ్ఞులు వాటిని ఆశించకుండా ఆత్మానుసంధానానికే ప్రయత్నిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు గీతలో ఆత్మజ్ఞానమే అన్నిటికన్నా మిన్న అని ఉపషేధించలేదా అని చెప్పి భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగంలోని 38వ శ్లోకాన్ని శిష్యులకు గుర్తు చేశాడు యోగి. ఈ శ్లోకాన్ని ఉదహరించిన తర్వాత శిష్యులతో తపస్వీజీ నాయనల్లారా, జ్ఞానం ఒక్కటే వాస్తవం. జ్ఞానమే సత్యం. మిగిలినవన్నీ అవాస్తవాలు అని ఇలా సందర్భానుసారంగా ఆత్మ జ్ఞానం యొక్క ఆధిక్యత గురించి అప్పుడప్పుడు శిష్యులకు తెలియచేస్తూ ఉండేవాడు. జ్ఞానానికి సమానమైన పవిత్రమైన వస్తువు ఈ లోకంలో మరొకటి లేదు. యోగ సిద్ధులు కాలక్రమేణా అలాంటి ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. యోగి దక్షిణానికి అభిముఖంగా నడక సాగించారు. ఐరావతి నది తీరాన్ని చేరుకొని మూలికలు తిరిగి పారుతున్న నది మార్గాన్ని అనుసరించాడు. తీరం వెంబడి కొన్ని మైళ్ళు నడవగా ఎత్తుగా పెరిగిన కొన్ని వేప చెట్లు చూశాడు. ఆ వేప చెట్లు నీడన ఒక ఒంటరి బాటసారిగా ప్రయాణం సాగించాడు. నడిచి నడిచి ఒక పుంగి చోను సమీపించాడు. ఆశ్రమానికి దగ్గరలో టాట్మో నగరం ఉంది. యోగి నగరంలోకి వెళ్లకుండా ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఆశ్రమంలో నివసిస్తున్న బౌద్ధ సన్యాసిని పలకరించి తనకు వచ్చిన కొద్దిపాటి బర్మా భాషలో ఆశ్రమంలో ఆశ్రయాన్ని అర్థించాడు. ఆశ్చర్యాన్ని కలిగించే యోగి గంభీరాకృతి, ఆయన ముఖవర్చస్సు బౌద్ధ సన్యాసిని బాగా ఆకట్టుకున్నాయి. సన్యాసిని యోగిని స్వాగతం పలికి ఆయనకు ఒక అనుకూలమైన గదిని బస చూపించాడు. యోగికి బర్మా భాషలో ఉన్న పరిచయానికి పుంగిచౌలోని యువ సన్యాసులకు ఆశ్చర్యం వేసింది. ఆశ్రమవాసుల కోరికపై యోగి కొంతకాలం ఆశ్రమంలో గడిపారు. తర్వాత వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకొని యాత్రను కొనసాగించాడు. యోగి టాట్యో నగరం నుంచి పురం నగరం వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అయితే టాట్మో నుండి పురంకు చాలా దూరం ఉంది. పురం ఐరావతి నదికి తూర్పు తీరంలో ఉంది. నదికి పడమట వైపు టాట్మో ఉంది. 2-3 రోజులు నది ఒడ్డున నడచాలి. నది అవలి వైపు చేరవలసిన చోటుకు చేరుకున్నాడు. రేవు దగ్గర పడవలలో చాలా మంది బెస్తవాళ్ళున్నారు. భుజాల వరకు వేలాడుతున్న జడలు, పెద్ద గడ్డం, నిలువెత్తు పొడవు, గంభీరమైన ఆకృతి కలిగి నగ్నంగా ఉన్న యోగిని ఆ బెస్తవాళ్ళు ఇంతవరకు ఎన్నడూ చూసి ఉండలేదు. అందుచేత ఆయనను చూసిన వారు ఆశ్చర్యపోయారు. ఆయనను చుట్టుముట్టి ఎంత గొప్పగా ఉన్నాడో అంటూ వాళ్ళలో వాళ్ళు భాషలో మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. యోగి వాళ్ళందరినీ సాదరంగా బర్మా భాషలో పలకరించేసరికి బెస్తవాళ్ళు ఆశ్చర్యపోయారు. తనను పడవపై దాటించి పురం చేర్చగలరా అని వాళ్ళను యోగి అడగగానే, బాబుగారు, నా పడవని ఎక్కండి, రండి. మీరు నాకు బాడుగనివ్వనక్కర్లేదు. దయచేసి నా పడవ ఎక్కండి అంటూ వాళ్ళలో వాళ్ళు పోటీపడడం ప్రారంభించారు. వాళ్ళ ఉత్సాహానికి, ఆదరణకు, మర్యాదకు యోగి ఆనందించి చివరకు ఒక పడవనికి కూర్చున్నాడు. అందుకు ఆ పడవ నడిపేవాడు ఆనందానికి అంతులేదు. పడవను నడిపేవాడు, అతని అనుచరులు పడవలో తెడ్లతో నడుపుతూ చివరికి ఒడ్డుకు చేరుకున్నాడు. పడవ యజమాని, బాబు, తమరు ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగాడు. యోగి తాను హిమాలయం నుంచి వస్తున్నట్టు చెప్పారు. ఆ పేరు వాళ్ళు ఇంతకుముందు వినకపోవడం వల్ల అదేమిటో వాళ్ళకు అర్థం కాలేదు. తీరాన్ని చేరాక యోగి బెస్తవాళ్ళను ఆశీర్వదించి పురం వైపు నడిచి వెళ్ళిపోయాడు. యోగి పడవ దిగిన ప్రదేశానికి పురం ఎంతో దూరం లేదు. నగర పొలిమేరల్లో ఆయనకు ఒక కొండ కనిపించింది. పురం నగరంలో కాకుండా కొండ మీద ఉండాలనుకున్నాడు యోగి. కొండపై తనకు ఒక అనువైన గుహ కనిపించింది. గుహలో నుంచి ప్రవేశించి మండలాన్ని పక్కన పెట్టి మేను వాల్చి హాయిగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి గుహ బయట తిరుగుతూ ఉండగా యోగికి కొండపై గొర్రెలు కాచుకుంటున్న కొందరు పిల్లలు కనిపించారు. వారిని సమీపించి తనకు తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని పిల్లల్ని అడిగాడు. ఆయన పిల్లలు ఆయనను చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే వాళ్ళు ఇండ్లకు పరిగెత్తుకొని వెళ్లి కొంత ఆహారాన్ని తీసుకొని వచ్చి ఆయన ముందుంచారు. పిల్లలు పెట్టింది తిని తన ఆకలి తీర్చుకున్నాడు యోగి. గొర్రెలను మేపుకుంటూ పిల్లలు వెళ్ళిపోయారు.
యోగి మరొక రోజు గృహలో గడిపాడు. అప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. యోగి పద్మాసనం వేసుకొని గృహలో కూర్చున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి అయింది. 2 పెద్ద పులులు వచ్చి గుహద్వారం దగ్గర నిలబడ్డాయి. యోగికి ఏ కోశాన భయం అన్నది లేదు. ధైర్యంగా కూర్చున్నాడు. పెద్ద పులులు నింపాదిగా ఆయన దగ్గరికి నడిచి వచ్చాయి. వాటి కళ్ళు నిప్పు కణాల్లా మెరుస్తున్నాయి. యోగి వాటిని తెరపార చూశారు. శిక్షణ పొందిన వాటిలా 2 పులులు యోగి ముందు సాష్టాంగపడ్డాయి. అవి సర్కస్‌లోని గుర్రాల వలె 2 కార్లు ముందుకు చాచి సాగిలపడి, లేచి నిలబడి కొంచెం సేపు యోగిని చూసి వెనుతిరిగి వెళ్ళిపోయాయి. పులు ప్రదర్శించిన మచ్చికకు, భక్తికి యోగి ఆశ్చర్యపోయాడు. తెల్లవారి రాగానే ముందు రోజు కనిపించిన పిల్లలు తమ శక్తి మేర యోగిని సేవ చేయడానికి గుహ దగ్గరికొచ్చాడు. యోగి రాత్రి జరిగిన సంఘటన గురించి పిల్లలకు తెలియచేశాడు. అప్పుడు పిల్లలు, బాబుగారు, ఆ పులులు మాకేం కొత్త కాదు. వాటిని మేము తరచూ చూస్తూనే ఉంటాం. ఇదివరకు ఈ గుహలో ఒక సాధువు ఉండేవాడు. ఆ మహాత్ముడు ఆ పులుల్ని పెంపుడు పిల్లల్లాగా ఆదరించేవాడు. ఆ సాధువు కొంతకాలం క్రితం చనిపోయాడు. అలవాటు ప్రకారం ఆ పులులు గృహ వద్దకు వచ్చి సాష్టాంగపడి యజమానిపై వాటి భక్తి ప్రవర్తనలను ప్రదర్శిస్తూ ఉంటాయి. వాటి యజమాని స్థానంలో ఉన్న మిమ్మల్ని చూసి అవి ఆశ్చర్యపడి ఉంటాయి. మాకు తెలిసినంత వరకు ఆ పులులు ఎవ్వరినీ హాని చేయలేదు. బహుశా ఆ విద్యను వాటిని ఆ సాధు పుంగవుడు నేర్పి ఉంటాడు అని ఆ వింత కథను చెప్పి యోగిని వేరొక గృహ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ముఖద్వారం దగ్గర 2 ప్రకటనలు రాసున్నాయి. వాటిపై వ్రాసిన ప్రకటనలు చదివి పిల్లలు, బాబుగారు, ఒకదానిపై రంగూన్‌కు దారి అని వ్రాసి ఉంది. రెండవ దానిపై ఈ గుహలో పెద్ద కొండ చిలువ ఉంది అని గృహలో వెళ్ళిన వాళ్ళకు ఆ కొండ చిలువ మింగివేయొచ్చు అని హెచ్చరించడమైంది అని వ్రాసి ఉంది. ఇంతవరకు మేము ఆ కొండ చిలువను చూడలేదు. ఎందుకైనా మంచిది మీరు ఈ గుహలోకి వెళ్ళకండి. మీరు రంగూన్ వెళ్ళాలనుకుంటే ముందుగా పురం వెళ్లి వేరొక దారిన రంగూన్ వెళ్ళండి అని సలహా ఇచ్చాడు. పిల్లల మాటలను మన్నించి కొండను విడిచి పురం నగరం వైపు ప్రయాణించాడు యోగి. పురం ఒక పెద్ద నగరం. యోగి నగరంలో రోడ్లపై చాలా దూరం నడిచి చివరకు ఆ బౌద్ధ సన్యాసి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆశ్రమంలో చాలా మంది బౌద్ధ సన్యాసులున్నారు. తినడానికి కొద్దిగా ఆహారం, ఉండడానికి కాస్త చోటు అర్థించాడు యోగి. ఆశ్రమవాసులకు యోగిని ఆశ్రమంలోకి ఆహ్వానించి, ఆదరించి ఒక విశాలమైన గదిని యోగికి బసగా ఇచ్చాడు. అన్నం, పప్పు, కూరలు పెట్టారు. కానీ వారికి వంటలు అరగకపోవడం వల్ల యోగికి అజీర్ణం వచ్చేసింది. అందుచేత ఆశ్రమంలో ఉన్నంత కాలం యోగి కాస్త అన్నం తానే వండుకొని అందులో పాలు పోసుకొని తినేవాడు. బౌద్ధ సన్యాసులు ఆయన భక్తులయ్యారు. యోగి ఎక్కువ కాలం ధ్యాన నిమగ్నుడమై ఉండేవాడు. యోగి అలా ధ్యానంలో ఉన్నప్పుడు బౌద్ధ సన్యాసులు అతని చుట్టూ కూర్చొని నిశ్శబ్దంగా అతన్ని వీక్షిస్తూ ఒక అనిర్వచనమైన ఆనందానుభూతిని పొందుతూ ఉండేవాడు. బాహ్య స్మృతిని వచ్చాక ఆయన ఆశ్రమవాసులతో ఆదరంగాను, ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ ఉండేవాడు. యోగి ఆశ్రమంలో ఉండడం ఆశ్రమానికి నిండుదనం. ఆశ్రమవాసులకు ఆనందం కలిగిస్తుండడం వల్ల నిర్మలుడైన యోగి ఆశ్రమం నుండి వెళ్ళిపోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా మరికొంతకాలం ఉండండి అంటూ బోధి సన్యాసులను బలవంతం చేస్తూ వచ్చారు. అలా ఒక్క నెల రోజుల పాటు ఆశ్రమంలో గడిపి వాళ్ళను సంతోషపెట్టాడు. ఈ నెల రోజుల్లో యోగి బర్మా భాషలో మంచి ప్రాముఖ్యాన్ని సంపాదించాడు. ఆయన ఆశ్రమవాసులతో ధారాళంగా బర్మా భాషలో సంభాషిస్తూ ఉండేవాడు. యోగి ఆశ్రమంలో బస చేసిన కాలంలో అనేక మంది బౌద్ధ సన్యాసులు అక్కడికి వచ్చి యోగిని దర్శించి ఆయన ఆశీస్సులు పొందుతూ ఉండేవారు. మహాత్ములు కేవలం సందేశాలనే ఇవ్వనక్కర్లేదు. వారి సత్ప్రవర్తనే ఒక ఆదేశం. వారి కారుణ్య దృక్కులే గొప్ప ఉపదేశం. అవాస్తవమైన అపేక్ష గల వారిని ఉత్తేజపరచడానికి ఈ 2 చాలు. ఆశ్రమంలోని బౌద్ధ సన్యాసులు జ్ఞానాభివృద్ధికి అవి బాగా తోడ్పడ్డాయి. అందుకే వారు యోగిని ఆశ్రమంలో ఉండిపోమని ప్రార్థిస్తూ వచ్చాడు. అయితే అది ఉన్నదానికి అంతం కూడా ఉంటుంది. పరివ్రాజకుడు ఒకే చోట ఎక్కువ కాలం ఉండడం సరైన పని కాదని ఆశ్రమవాసులను ఒప్పించి, వారందరినీ ఆశీర్వదించి, వారికి వీడ్కోలు చెప్పి, తన భిక్షా పాత్రను తీసుకొని ఆశ్రమాన్ని వదిలి వెళ్ళాడు యోగి. ఇది ఉంది, అది లేదు అన్న భేదం లేని ఆత్మయోగికి తన భిక్షా పాత్రే అక్షయ పాత్రే. ఐరావతి తూర్పు తీరాన సుమారు 3 నెలలు ప్రయాణించాడు. కొన్ని వందల కొండలు, లోయలు దాటాడు. ఐరావతి నదిలో కలిసే అనేక కాలువలు, ఏరులు, ఉపనదులు దాటాడు. ఎత్తు పల్లాలు గల పర్వత పక్తులు, దట్టమైన అడవులు దాటుతూ, ఆనంద పరవశ హృదయంతో ప్రకృతి శోభను తిలకిస్తూ ఒంటరిగా ముందుకు సాగిపోయాడు. కరు హృదయం గల సన్యాసి నదిలోని ఉత్తుంగ తరంగాలి ఆయన సహచరులు. నది ఆయన ముందు ప్రవహిస్తుంది, వెనక పారుతుంది. ఒక చోట నది ఉరుకలు వేస్తూ, శబ్దం చేస్తూ, పరవళ్ళు తొక్కుతూ, నురుగులు కక్కుతూ వేగంగా ముందుకు దూముకుతుంది. మరొక చోట ప్రశాంతంగా ప్రవహిస్తుంది. ఒకే పేరు.
ఒకే పరివాహం గల ఐరావతి నది వేర్వేరు ప్రదేశాల్లో వేరువేరుగా కనిపించింది. ప్రశాంతత, సహనం, హృదయ నైర్మల్యం, నిశ్చలమైన మనస్థితి యోగికి మనోధైర్యాన్ని కలిగించాయి. అలా తనకు నచ్చిన చోట అక్కడక్కడ ఆగుతూ, విశ్రాంతి తీసుకుంటూ నింపాదిగా నడక సాగించాడు ఆ పరివ్రాజకుడు. అలా నదీ తీరం వెంబడి వందల రోజులు నడిచి చివరకు నదీ సాగరంలో సంగమించే రంగూన్ పట్టణం చేరుకున్నారు. మండేలే నుంచి రంగూన్ సుమారు 300 మైళ్ళ దూరంలో ఉంది. కానీ యోగి నదీ తీరం వెంబడి నడవడం వల్ల చాలా దూరం ప్రయాణించవలసి వచ్చింది. నదీ సాగరంలో కలిసే ప్రదేశాన్ని చేరుకొని గంభీర సాగర వినీల తరంగాలను మొట్టమొదటిసారిగా దర్శించి ముగ్ధుడయ్యాడు యోగి. సముద్రపు ఒడ్డున ఇసుకపై నిలబడి కనుచూపు మేర కనిపిస్తున్న దిగ్జంబడలాన్ని తదేక దృష్టితో చూశాడు. విరా విరామం లేని సముద్రపు హోరును విన్నాడు. కనురెప్పలు వాల్చకుండా కడలి నృత్యం చూశాడు. అంతవరకు ఆయన జీవితంలో సముద్రాన్ని కానీ, సముద్రంపై ఉన్న పొగ ఓడలను కానీ చూడలేదు. రంగూన్ కావడం వల్ల ఆయనకు ఆ అవకాశం వచ్చింది. అంతకు కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటిష్ ప్రభుత్వం రంగూన్‌ను జయించి వశపరుచుకుంది. యుద్ధ నౌకలు, రవాణా ఓడలు కొంత దూరంలో సముద్రంలో లంగరెత్తి నిశ్చలంగా నిలబడున్నాయి. వాటిని చుట్టూ అనేక చిన్న పడవలున్నాయి. కొన్ని ఓడలు రేవును చేరుకుంటున్నాయి. కొన్ని ఓడలు రేవుని విడిచి వెళ్తున్నాయి. ఓడల పొగగొట్టాల ధ్వని, గొట్టాల నుంచి వస్తున్న పొగ ఇవన్నీ యోగికి అపరిచితమైనవే. ఓడలు నీటిపై తేలుతున్న చిన్న ద్వీపం వలె కనిపించాయి యోగికి. వాటిని చూసి సంబరపడుతూ సముద్రంలో స్నానం చేయాలని సంకల్పించి, ఒక అనువైన చోట సముద్రంలో దిగి తనివితీరా స్నానం చేశాడు. వచ్చి ఒడ్డున ఇసుకపై కూర్చున్నాడు. ఇంతలో చీకటి పడింది. మిరుమిట్లు గొలిపే వింత కాంతులతో ఓడలోని విద్యుత్ దీపాలు వెలిగాయి. దీపాల కాంతులు సముద్రంలో అలలపైనే కాక, పక్కనున్న పడవలపై కూడా పడ్డాయి. యోగికి అదంతా ఒక వింత మధురానుభూతిగా తోచింది. రాత్రంతా ఆ అద్భుత దృశ్యాన్ని చూసి తెల్లవారగానే నగరంలోకి ప్రవేశించాడు. అయితే ఆ రోజుల్లో రంగూన్ మహానగరం కాదు. కొన్ని ఇళ్ళు కర్ర చెక్కలతో కట్టబడ్డాయి. ఇలా చాలా పూరి గుడిసెలే. గడ్డాలు, మీసాలు, జడలు కట్టిన కేశాలు, చేతిలో భిక్షపాత్రలతో నగరంలోకి రోడ్ల వెంట నగ్నంగా నడిచి వెళ్తున్న హిందూ సన్యాసిని చూసి నగరవాసులు ఆశ్చర్యపోయాడు. ఆడ, మొగ అందరూ ఆయనను చూస్తూ నిలబడ్డాడు. కొందరిని బర్మా భాషలో మర్యాదగా పలకరించి ఏదైనా పుంగి చౌకు దారి తెలియచేయమని అడిగాడు యోగి. ఆయన వాళ్ళతో బర్మా భాషలో మాట్లాడేసరికి వాళ్ళు కొంత దూరంలోనే ఉన్న బౌద్ధ ఆశ్రమాన్ని చూపించాడు. ఆ ఆశ్రమాధిపతి యోగిని సాదరంగా ఆహ్వానించి ఒక కుటీరాన్ని బసగా ఇచ్చాడు. యోగి రంగును విడిచి వెళ్ళే వరకు అందులో నివసించాడు. సుదీర్ఘ ప్రయాణం వల్ల అలసిపోయిన ఆయన శరీరానికి విశ్రాంతి అవసరమైంది. యోగి బస చేసిన బౌద్ధ ఆశ్రమం చాలా పెద్దది. వందలాది మంది బౌద్ధ సన్యాసులు అందులో నివసిస్తూ వారి మతానుసారం సాధన చేసుకుంటున్నారు. సాధుతత్వమైన సోదరభావం, సౌమ్యత యోగి సహజ లక్షణం. అది ఆశ్రమవాసులందరినీ ఆకట్టుకుంది. మిగిలిన ఆశ్రమంలో లాగానే బర్మాలోని బౌద్ధ ఆశ్రమంలో కూడా ఆశ్రమవాసుల ఆదరాభిమానులను చూరగొన్నాడు యోగి. బర్మా భాషతో తనకు గల పరిచయం వల్ల ఆశ్రమవాసులతో యథేచ్ఛగా సంభాషించడానికి, స్వేచ్ఛగా సంగరించడానికి వీలు కలిగింది యోగికి. ఎంతో మంది నగరవాసులు ఆశ్రమానికి వచ్చి ఆయనను దర్శిస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఆయన కీర్తి నగరం నలుమూలలా వ్యాపించింది. అర్ధనగ్నంగానో లేక దిగంబరంగానో సంచరించే హిందూ సన్యాసులంటే బౌద్ధ సన్యాసులకు, బర్మా దేశస్థులకు ఒక విధమైన ఏహభావ్యం. కానీ ఈశ్వర ప్రేరిత సాధు పుంగవుడు, మూర్తిభవించిన త్యాగశీలుడు, కరుణార్థ హృదయుడు అయిన యోగి మంచి ప్రవర్తన, సౌమ్యమైన మాటలు, ఎప్పుడు ఆనందంతో నిస్కలాడే ప్రసన్న వదనం అలాంటి దురభిప్రాయాన్ని తొలగించడమే కాక, అటువంటి సన్యాసులపై గౌరవభావాన్ని కూడా పెంపొందించాయి బర్మా ప్రజల్లో. బర్మా దేశస్థులంతా బౌద్ధులు. అసాధారణంగా పురుషులు, స్త్రీలు మర్యాదస్తులు. అక్కడ కులభేదం కానీ, వర్ణభేదం కానీ లేదు. ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉంటారు. సాంఘికంగా అందరూ సమానులే. ఇంచుమించు అందరూ ఒకే రకమైన దుస్తులు ధరిస్తారు. తలకు సిలుకు గుడ్డ, నడుము దాకా కబ్బా, లుంగీ, ఆడ, మగ అందరూ అవే దుస్తులు ధరిస్తారు. కొందరు ఎర్రనివి, నీలి రంగువి, కుట్లు, అల్లికలు గల కోట్లు తొడుక్కుంటారు. బౌద్ధులైన బర్మీలు మాంసాహారులు. అన్నం, పప్పు, చేప, మాంసం వారి సాధారణ ఆహారం. అయితే బౌద్ధ సన్యాసులు మాత్రం మాంసాహారాన్ని తినరు. వారు పూర్తిగా శాకాహారులు. ప్రతి బౌద్ధ ఆశ్రమంలో అన్నం, పప్పు, కూరగాయలు మాత్రమే వడ్డిస్తారు. భగవంతుని అస్తిత్వాన్ని బర్మా దేశస్థులు విశ్వసిస్తారు. వాళ్ళు భగవంతుణ్ణి సర్మేన్ అని అంటారు.
కొందరు అహల్య, గౌతముల చిత్రపటాలను పూజిస్తాడు. పూర్వం చాలా కాలం అహల్య, గౌతమ మహర్షి బర్మాలో నివసించారంట. కొందరు బర్మీయులు పంచపాండవులను ఆరాధిస్తారు. వర్షం కోసం వాళ్ళు ఇంద్రుని ప్రార్థిస్తారు. కొబ్బరి కొమ్మలు చేతుల్లో పట్టుకొని వారి పంట పొలాలపై వర్షం కురిపించమని ఇంద్రదేవుని ప్రార్థిస్తూ గుంపులు గుంపులుగా ఊరేగుతాడు. అలాంటి సామూహిక ప్రార్థనలు ఉదయం నుండి రాత్రి వరకు సాగుతాయి. అప్పుడు వర్షం కురిస్తే ఇంద్రుడు తమ ప్రార్థనలను మన్నించాడని వారి విశ్వాసం. బౌద్ధ సన్యాసులు ఘటోకల బ్రహ్మచారులు. వాళ్ళు స్త్రీలతో సహవాసాన్ని ఆపేక్షించరు. సరికదా ఆడవాళ్ళ దరికి కూడా చేరరు. బర్మా దేశస్థులు నెమ్మదస్తులు, శాంతిని కోరుకునేవారు, మంచి ప్రవర్తనతో ఉండేవాళ్ళు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. రేపు 13వ అధ్యాయం గండం గడిచి మండేలే చేరుకోవడం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.